ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కలకలం రేపింది. యూపీలో ఎస్పీ ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థిగా ఓటేయగా హిమాచల్లో 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారు. ఇక్కడ కాంగ్రెస్ తరపున ప్రముఖ లాయర్ అభిషేక్ మను సింఘ్వి పోటీలో ఉన్నారు. సంఖ్యాబలం ప్రకారం కాంగ్రెస్కే గెలుపు అవకాశం ఉండగా పోటీగా అభ్యర్థిని బరిలోకి దించింది బీజేపీ. తాజాగా పోలింగ్ సమయంలో 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేయడం సీఎం సుఖ్వీందర్ సింగ్ సుకుకు షాక్ ఇచ్చింది. దీంతో హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రమాదంలో పడ్డట్టయింది. ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల క్రాస్ ఓటింగ్ సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ప్రధానంగా ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ లో భారీ ఎత్తున క్రాస్ ఓటింగ్ జరిగినట్టుగా సమాచారం ఉంటుంది. ప్రధానంగా సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి ఓటేసినట్లు సమాచారం. ఆ నేపథ్యంలో సమాజ్వాదీ పార్టీ నిలబెట్టిన 3వ అభ్యర్థి ఓడిపోయేటువంటి అవకాశం కనబడుతుంది. మధ్యాహ్నం 4 గంటల తర్వాత రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కాబోతుంది. సో ఆ నేపథ్యంలో తాజాగా వస్తున్నటువంటి సమాచారం సమాజ్వాదీ పార్టీలో తీవ్ర కలకలాన్ని సృష్టించింది. అయితే 3వ అభ్యర్థిగా నిలపడం అనేది తాము ప్రయోగాత్మకంగా ఈ పరీక్ష చేశాము అని ఇప్పటికే ఒక ఓటమిని ఒప్పుకుంటూ అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. సో 3వ అభ్యర్థిని గెలిపించుకునేందుకు ఒక ఓటు మాత్రమే తక్కువగా ఉంది సమాజ్వాదీ పార్టీకి. ఈ సందర్భంలో 3వ అభ్యర్థిని ఆ పార్టీ నిలబెట్టింది. అయితే సమాజ్వాదీ పార్టీకి సంబంధించినటువంటి 7 మంది ఎమ్మెల్యేలు ఏకంగా బీజేపీ అభ్యర్థికి ఓటేసినట్టు తేలడంతో ఖచ్చితంగా వారందరిపైన వేటు పడేటువంటి అవకాశం కనబడుతుంది. మొత్తానికి బీజేపీ అదనంగా మరొక అభ్యర్థిని గెలుచుకునే అవకాశం ఇటు ఉత్తరప్రదేశ్ లో ఏర్పడింది. ఇక హిమాచల్ ప్రదేశ్ లో కూడా దాదాపు 6 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా క్రాస్ ఓటింగ్ చేసినట్టుగా సమాచారం వస్తుంది. సో ఈ నేపథ్యంలో అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ఓటమి పాలయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఫైనల్ రిజల్ట్స్ సాయంత్రం రాబోతున్నాయి. సో దాన్ని బట్టి ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకోబోతుంది అనేది తేలుతుంది. రైట్ వెంకటేష్.